హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, కుటుంబ జీవితం అనేది ప్రేమ, సహనం, పరస్పర గౌరవం అనే 3 స్తంభాల మీద ఆధారపడిన పవిత్రమైన బంధం. కానీ చిన్న చిన్న విషయాలకే అరిచి ప్రతి మాటను కూడా గొడవగా మార్చుకుంటే, ఈ అలవాటు చేసుకుంటే ఒక్క రోజులో పుట్టేది కాదు. అది మన ఆలోచనల తీరు, మన సహనానికి అద్దం పడిన రూపం. ఆ క్షణంలో అరిచిన మాటలు ఎంతో తేలిగ్గా అనిపిస్తాయి, కానీ అవే మాటలు కాలక్రమంలో బంధాన్ని నెమ్మదిగా చీల్చి కత్తులవుతాయి. చిన్న విషయాలకే గొడవ మొదలవుతూ ఉంటే ఇక ఇంట్లో శాంతి మాయమవుతుంది. భర్త ఏదైనా చెప్పాలన్నా భయం ఉంటుంది. పిల్లల మనసుల్లో భద్రత లేకపోవడం, కుటుంబమంతా కూడా ఒక అనిశ్చిత వాతావరణంలో జీవించడం మొదలవుతుంది. నిజమే కదండి? అలాగే మొదట్లో ఇది నా హక్కు, నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే భావన ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ అదే ప్రవర్తన వల్ల మన మాటలకు విలువ తగ్గిపోతుంది. నిజంగా అవసరమైనప్పుడు కూడా ఇక మన బాధ వినిపించదు. ఎందుకు అంటే, మన మాటల్లో శబ్దం ఎక్కువై అర్థం తక్కువైపోతుంది. అరిచే అలవాటు ప్రేమను కాదు, దూరాన్ని పెంచుతుంది. ఒకప్పుడు చిన్న తప్పు అనిపించింది, రేపు పెద్ద గొడవలాగా మారి ఇద్దరి మధ్య నిలుస్తుంది. భర్త మనసులో మౌనం పెరుగుతుంది, భార్య మనసులో ఒంటరితనం మిగులుతుంది. ఇక ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న 2 ప్రపంచాల్లా మారిపోతారు. ఇది ఎవరి గెలుపు కాదు, కుటుంబమంతా ఓడిపోయిన పరిస్థితి. కానీ ఇక్కడే ఒక గొప్ప సత్యం ఉంది. మనం మార్చుకోగలిగితే మన జీవితం కూడా మారుతుంది. అరిచే మాటల స్థానంలో ఆలోచించి మాట్లాడే మాటలు వస్తే గొడవల స్థానంలో పరిష్కారాలు పుడతాయి. నేను ఇలా అనుభూతి చెందుతున్నాను అని శాంతిగా చెప్పిన మాట 1000 అరుపుల కన్నా కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. సహనం అంటే ఓటమి కాదు, అది తెలివైన విజయం. మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూనే ఎదుటివారి మనసును గెలుచుకునే శక్తి. ప్రతి భార్య గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: మీరు ఇంటి శాంతికి కేంద్ర బిందువు. మీ యొక్క మాటలే ఇంటి వాతావరణాన్ని నిర్ణయిస్తాయి. ప్రేమగా మాట్లాడితే ప్రేమ పెరుగుతుంది, కోపంగా మాట్లాడితే దూరం పెరుగుతుంది. పిల్లలు కూడా మీరు చూపే ప్రవర్తననే నేర్చుకుంటారు. మీరు శాంతిని ఎంచుకుంటే వారి జీవితంలో కూడా శాంతి విత్తనాలు పుడతాయి. చిన్న చిన్న వాటికే అరిచే అలవాటు చివరికి మనకే భారమవుతుంది. అర్థమైంది కదండి? ఇక మన మనస్సు ఎప్పుడూ ఆ శాంతిగా ఉంటుంది, సంతోషం దూరమవుతుంది. కానీ అదే మనస్సు శాంతిని ఎంచుకుంటే అదే ఇల్లు స్వర్గంలా మారుతుంది. మార్పు ఎప్పుడూ ఎదుటివారిలో మొదలవ్వాల్సిన అవసరం లేదు, అది మనతోనే మొదలవుతుంది. ఆ మార్పే నిజమైన శక్తి, నిజమైన ప్రేరణ. చిన్న విషయానికే అరిచే అలవాటు ఒక భావోద్వేగపు బలహీనతకి సంకేతమని అర్థమవుతుంది. అది నిజానికి కోపం కాదు, లోపల దాగి ఉన్న భయం, ఇక నిరాశ, పట్టించుకోలేదన్న బాధ. కానీ ఆ బాధను అరుపుల రూపంలో బయటికి తెస్తే అది మందు కాకుండా విషంలా మారుతుంది. ఆ విషం మొదట ఎదుటివారిని గాయపరుస్తుంది, చివరికి మనకే నెమ్మదిగా మనశ్శాంతిని చంపేస్తుంది. ఎప్పుడూ గొడవపడే భార్యగా పేరు తెచ్చుకుంటే ఒక దశ తర్వాత ఇక ఎవ్వరూ నిజంగా వినరు. ఇక భర్త మళ్ళీ మొదలైంది అనే భావనతో మౌనాన్ని ఎంచుకుంటాడు. ఆ మౌనం భార్యకి మరింత కోపం తెప్పిస్తుంది.
ఇక అలా కోపం ఇంకా ఇంకా మౌనమనే దుష్ట చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇందులో ప్రేమ మాట్లాడదు, అహం మాత్రమే మాట్లాడుతుంది. అహం గెలిచిన చోట ప్రేమ ఓడిపోతుంది అనే సత్యాన్ని చాలామంది ఆలస్యంగా గ్రహిస్తున్నారు. నిజమే కదండి. ఇక కాలం గడిచే కొద్దీ ఈ ప్రవర్తన భార్యను కూడా లోపల నుంచి ఖాళీ చేస్తుంది. ఎప్పుడూ అసంతృప్తే, ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలే, ఎప్పుడూ ఎవరో ఒకరు తప్పు చేసినట్టే అనిపించడం. నిజానికి సమస్య భర్తలో కాదు, పరిస్థితుల్లో కాదు, మన స్పందనలో ఉంటుంది. ఒక చిన్న మాటను పెద్ద గొడవగా మార్చేది పరిస్థితి కాదు, మన ఆలోచన విధానం. ఇక్కడే ఒక గొప్ప మార్గం తెరుచుకుంటుంది. అదే ఆత్మ పరిశీలన. నేను ఇలా ఎందుకు అరిచాను? ఈ మాట శాంతంగా చెప్పి ఉంటే ఏమయ్యేది అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలు. ఆ ఒక్క ప్రశ్న మన జీవితాన్నే మలుపు తిప్పగలదు. ఎందుకు అంటే ఆ మార్పు ఒక్క రోజులో కాదు, ఒక్క నిర్ణయంలో కాదు మొదలవుతుంది. శాంతిగా మాట్లాడే భార్య బలహీనురాలు కాదు, తనది అత్యంతమైన బలమైన హృదయం. ఆ విషయం తనకి తెలుసు. ఎప్పుడూ కూడా మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో ఆమె అరవదు. కానీ ఆమె మాటలు బరువుగా ఉంటాయి. ఆమె గొడవ పడదు, కానీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. అటువంటి భార్య ఉన్న ఇల్లు కలహాల ఇల్లు కాదు, విశ్రాంతి దొరికే ఆశ్రయం. భర్త కూడా ఒక మనిషే. అతనికి ఒత్తిడి, బాధ్యతలు, అలసట ఉంటాయి. ఇక భార్య మాటల్లో కాస్త ప్రేమ, కాస్త సహనం ఉంటే అదే భర్త ఆమె కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. కానీ ప్రతి మాటలో అరిచే స్వరం ఉంటే ప్రేమ ఉన్నా అది బయటికి రాలేని స్థితి. ప్రేమను బయటకు తీయాలి అంటే భయాన్ని కాదు, భరోసానివ్వాలి. ఒక సత్యాన్ని స్పష్టంగా గుర్తుంచుకోండి. ఏంటంటే గొడవలతో ఎవ్వరూ గెలవలేరు, అరుపులతో ఎవ్వరి మనస్సు మార్చలేరు. కానీ శాంతితో, ప్రేమతో, అర్థం చేసుకునే గుణంతో ఎన్నో బంధాలు నిలబడ్డాయి. చిన్న చిన్న వాటికే అరిచే అలవాటు నుంచి ఇక బయటపడిన రోజే ఒక భార్య నిజంగా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన గౌరవాన్ని గెలుచుకున్న రోజు. ఇక్కడ ఒక సూక్ష్మమైన అర్థం ఉంది. అది అత్యంత ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అరిచే అలవాటు ఉన్న భార్య నిజానికి చెడ్డది కాదు. ఏంటి అంటే ఆమె అలసిపోయిన మనస్సు గుర్తింపు కోరుకునే హృదయం. కానీ ఆ హృదయం ప్రేమ కోరుతున్నా బయటికి వస్తున్న రూపం మాత్రం కోపంగా మారుతుంది. ఇదే విరుద్ధత కుటుంబ జీవితాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ప్రేమగా మొదలైన బంధం ఎలా గొడవలతో నిండిపోతుంది? కారణం పెద్ద తప్పులు కాదు, చిన్న చిన్న మాటలే. నువ్వు ఎప్పుడూ ఇలానే అని మొదలయ్యే వాక్యం, నువ్వు అసలు మారవు అనే వాక్యం ఒక తీర్పుగా మారిపోతుంది. ఈ తీర్పులు వినిపిస్తున్న కొద్దీ ఎదుటివారు తనను తాను కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటారు. అర్థమైంది కదండి. మరి ఆ గోడల మధ్యే ప్రేమ ఊపిరాడక మౌనంగా మారిపోతుంది. ఇంటి వాతావరణం అరిచే మాటలతో నిండితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. వారికి సమస్యలన్నీ శాంతంగా పరిష్కరించే మార్గం కనిపించదు. గుర్తుంచుకోండి, అరుపులే శక్తి, గొడవలే పరిష్కారం అనే భావన వారి మనసుల్లో పాతుకుపోతుంది. అప్పుడు ఒక తరం బాధ మరో తరానికి బదిలీ అవుతుంది. కానీ అదే తల్లి ఒకరోజు నేను మారాలి అని నిర్ణయించుకుంటే ఇక ఆ మార్పు తరాల భవిష్యత్తునే మార్చగలదు. శాంతిగా ఉండడం అంటే అన్నిటినీ భరించడం కాదు, బాధను మింగేయడమూ కాదు. సరైన సమయంలో
సరైన మాటలతో, సరైన స్వరంతో మాట్లాడటం. కోపంలో వచ్చిన మాటలు మన గౌరవాన్ని తగ్గిస్తాయి. శాంతిలో వచ్చిన మాటలు మన విలువలను పెంచుతాయి. మన మాటలు వినిపించాలి. ఈ విధంగా కోరుకుంటే ముందు మన స్వరం వినిపించేలా ఉండాలి. గుర్తుంచుకోండి, చాలామందికి తెలియని సత్యం ఒకటుంది. ఏంటంటే, అరిచే భార్య కంటే మౌనంగా కానీ స్పష్టంగా మాట్లాడే భార్య మాటలకే ఎక్కువ బలం ఉంటుంది. ఆమె భర్తకు భయం కాదు, నమ్మకంగా అనిపిస్తుంది. ఆ నమ్మకమే బంధానికి పునాది. భయంతో నడిచే బంధం ఎక్కువ కాలం నిలబడదు. ఇక నమ్మకంతో నడిచే బంధం కాలాన్ని కూడా తట్టుకుంటుంది. మరో ముఖ్యమైన విషయం, ప్రతి గొడవకు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని మాటల్ని వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు. గెలిచే తెలివి కొన్ని విషయాల్ని ఆ క్షణంలో కాదు, మనసు చల్లబడిన తర్వాత మాట్లాడితే పరిష్కారం సులభంగా దొరుకుతుంది. ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం అని చెప్పడం కూడా ఒక గొప్ప ఆత్మ నియంత్రణ. అర్థమైంది కదండి? చివరికి జీవితంలో మనం ఏం సంపాదించాం, అలాగే ఎలా జీవించాం అన్నదే గుర్తుండిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ గొడవలే గుర్తుగా మిగలలా, లేక ప్రేమ, శాంతి, పరస్పర గౌరవం గుర్తుగా మిగలాలా? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న వాటికే అరిచే అలవాటు మన భవిష్యత్తును చిన్నదిగానే చేస్తుంది. అదే చిన్న విషయాలకు పెద్ద మనస్సుతో వదిలేయగలిగే మన జీవితం పెద్దదవుతుంది. ఈ మార్పు ఒక్క రోజులో రాకపోవచ్చు, కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా ప్రయత్నిస్తే ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనమే మనకు గర్వంగా అనిపిస్తాం. గుర్తుంచుకోండి, నేను నా కోపాన్ని కాదు, నా జీవితాన్నే నియంత్రించగలిగాను అని. అదే నిజమైన విజయం, అదే నిజమైన శాంతి. ఈ విషయం కేవలం భార్య ప్రవర్తనకే పరిమితం కాదని కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఒక మనిషి యొక్క అంతర్గత స్థితి గురించి. మనస్సు నిండుగా ఉన్నప్పుడు మాటలు కూడా మృదువుగా ఉంటాయి. ఇక మనసు గాయాలతో నిండినప్పుడు మాటలు కూడా గట్టిగా మారుతాయి. అందుకే నిజమైన మార్పు ఇక అరుపులు ఆపడంలో కాదు, మనసులోని గందరగోళాన్ని అర్థం చేసుకోవడంతో మొదలవుతుంది. చాలాసార్లు అరిచే అలవాటు వెనుక ఇక నన్నెవ్వరూ వినడం లేదు అనే భావన ఉంటుంది. నా మాటలెవ్వరూ పట్టించుకోవడం లేదు అనే బాధ ఉంటుంది. కానీ అరుస్తూ చెప్పిన మాటలు వినిపించవు, కేవలం శబ్దంగా మిగులుతాయి. అదే మాట శాంతిగా, స్పష్టంగా, స్థిరంగా చెప్పగలిగితే అది ఎదుటివారి మనసులోకి గుచ్చుకుంటుంది. వినిపించాలి అంటే అరవాల్సిన అవసరమే లేదు, అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలు. ఇక్కడే ఒక గొప్ప జీవన పాఠం ఉంది. మనం స్పందించే విధానమే మన విలువలను నిర్ణయిస్తుంది. కోపానికి కోపంతో స్పందించడం సులభం, కానీ కోపానికి కూడా సహనంతో స్పందించడం గొప్పతనం. అటువంటి సహనం ఉన్న చోట కుటుంబం ఒక యుద్ధరంగం కాదు, ఒక ఆశ్రయంగా మారిపోతుంది. బయట ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చాక శాంతి దొరుకుతుందనే నమ్మకం బంధాన్ని బలంగా ఉంచుతుంది. భార్య అంటే ఒక ఇంటికి హృదయం లాంటిది. హృదయం కుదురుగా కొట్టుకుంటే శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది. అదే హృదయం గజిబిజిగా కొట్టుకుంటే శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. ఇంట్లో మాటల స్వరం, భావాల స్థాయి అన్నీ భార్య యొక్క మనస్థితిలోనే ముడిపడి ఉంటాయి. అర్థమైంది కదండి? అలాగే ఇది బాధ్యత కాదు, ఇక ఒక శక్తి. ఆ శక్తిని ఎలా ఉపయోగించుకుంటున్నావు అనేదే అసలు ప్రశ్న. ఇక మరో కోణంలో చూస్తే, అరిచే అలవాటు ఉన్న భార్య తనకే తెలియకుండా తన గౌరవాన్ని తనే తగ్గించుకుంటుంది. ఎందుకు అంటే
కార్యక్రమంలో ఆమె మాటలకు బరువు తగ్గిపోతుంది. కానీ అదే ఆమె నిశ్చలంగా స్థిరంగా మాట్లాడడం నేర్చుకుంటే ఒక్క మాటతోనే పరిస్థితిని మార్చగలదు. అరుపులు అవసరం లేని స్థాయికి ఎదగడమే నిజమైన ఎదుగుదల. మరొక ముఖ్యమైన విషయం క్షమించడం. ప్రతి మాట, ప్రతి తప్పు మన గుండెల్లో నిల్వ చేసుకుంటే ఆ భారమే మనల్ని అరిచే స్థాయికి తీసుకెళ్తుంది. వదిలేయడం అంటే మర్చిపోవడం కాదు, మనశ్శాంతిని ఎంచుకోవడం. ఇది నా శాంతికి విలువైందా అని ఒక్కసారి అడిగితే ఎన్నో గొడవలు మొదలవ్వక ముందే ఆగిపోతాయి. చివరికి జీవితం మనకు ఒక ప్రశ్న వేస్తుంది, నీకు శాంతి కావాలా, గెలుపు కావాలా అని. ఇక గొడవలో గెలిచినా బంధం ఓడిపోతే ఆ గెలుపుకి విలువ ఏముంటుంది? బంధం నిలబడగలిగితే చిన్న ఓటములు కూడా విజయాల్లానే అనిపిస్తాయి. అందుకే తెలివైన భార్య గొడవలో గెలవాలని కాదు, జీవితంలో శాంతిగా ఉండాలని కోరుకుంటుంది. ఆ మార్గం సులభం కాదు. అలవాట్లు ఒక్కసారిగా మారవు. కానీ ప్రతిసారి అరిచే ముందు ఒక్క క్షణం ఆగి లోపలే ఒక ప్రశ్న వేసుకోవాలి, ఈ మాట ప్రేమను పెంచుతుందా లేక దూరాన్నా అని. ఈ ఒక్క క్షణం ఆలోచన చాలాసార్లు జీవితాన్ని తప్పుదారి పట్టించకుండా కాపాడుతుంది. అందుకే చిన్న చిన్న వాటికే అరిచే అలవాటు నుంచి బయటపడ్డం అంటే కేవలం గొడవలు తగ్గించుకోవడం కాదు, మన గౌరవాన్ని, మన కుటుంబాన్ని, మన భవిష్యత్తును కాపాడుకోవడం. శాంతిని ఎంచుకున్న భార్య ఎప్పుడూ కూడా ఓడిపోదు, ఆమె జీవితాన్ని గెలుచుకుంటుంది. అదే నిజమైన పరిపక్వత. ఒక చాలా సున్నితమైన నిజం బయటపడుతుంది. ఏంటంటే అరిచే అలవాటు మనల్ని క్షణికాలంగా తేలికపరుస్తుంది, కానీ దీర్ఘకాలంగా మనల్ని మరింత బరువెక్కిస్తుంది. అరుపులు మన కోపాన్ని బయటికి తీస్తాయి, అంతేకాని మన సమస్యలకు పరిష్కారం కావు. సమస్య అలాగే మిగిలిపోతుంది. పైగా బంధాల మీద మరో గాయం పుడుతుంది. ఆ గాయానికి పేరుకుపోతూ ఒకరోజు ప్రేమకే చోటు లేకుండా చేస్తాయి. అర్థమైంది కదండి? చాలామంది విషయాన్ని గమనించరు. అరిచే సమయంలో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, ఎలా చెప్పాలనుకుంటున్నామో అన్నదాన్ని ఎక్కువగా గుర్తుంచుకుంటారు. మాట నిజమైనదైతే ఇక స్వరం గాయపరిస్తే అది అబద్ధంలానే అనిపిస్తుంది. అదే మాట శాంతంగా వస్తే అది మనసులో నిలిచిపోతుంది. అందుకే మాటల కన్నా ముందు మన స్వరాన్ని సరిచేసుకోవడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి. మరో కోణం ఏమిటి అంటే ప్రతి గొడవ వెనక ఒక అవసరం దాగి ఉంటుంది. అర్థం కావాలన్న అవసరం, గౌరవించాలన్న అవసరం, ప్రేమ కావాలనే అవసరం. కానీ ఆ అవసరానికి అరుపుల ద్వారా అడిగితే అది దొరకదు. ఎదుటివాడు వినే స్థితిలో ఉండడు. అవసరాన్ని స్పష్టంగా, శాంతంగా చెప్పగలిగినప్పుడే అది నెరవేరే అవకాశం ఉంటుంది. కాలం గడిచే కొద్దీ శాంతిని ఎంచుకున్న భార్యలు ఒక నిశ్చలమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇక ఆమెకు ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం ఉండదు. ఆమెకి తన గెలుపు ఎప్పుడూ కూడా ఆమె చేతుల్లోనే ఉంటుంది. ఇక అలాగే ఆమెకి బాగా తెలుసు తన విలువ అరుపుల్లో కాదు, తన స్థిరత్వంలో ఉంది అని. అటువంటి స్థిరత్వం ఉన్న మహిళ ఎదుటివారి గౌరవాన్ని అడగదు, అది సహజంగానే లభిస్తుంది. ఇంటి జీవితం ఒక దీర్ఘ ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ప్రతిరోజు గొడవలే జరిగితే గమ్యం చేరకముందే అలసిపోతాం. అదే ప్రయాణంలో మాటలు మృదువుగా, మనసులు దగ్గరగా ఉంటే దారి ఎంత పొడవైందైనా సుఖంగా అనిపిస్తుంది. కుటుంబం అంటే సమస్యలు లేని చోటు కాదు, సమస్యల మధ్య కూడా ప్రేమను నిలబెట్టుకునే చోటు. ప్రతి విషయాన్ని మన నియంత్రణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్ని వదిలేయడం, కొన్ని మాటలను పట్టించుకోకపోవడం కూడా గొప్ప తెలివితేటలే. మన శక్తి
పరిమితమైంది. దాన్ని గొడవల మీద కాదు, జీవితం నిర్మించడంపై ఖర్చు చేయాలి. అరిచే అలవాటు నుంచి బయటపడడం అంటే ఒక త్యాగం కాదు, ఇక అది ఒక విముక్తి. అది మన మనసుకు ఇచ్చే స్వేచ్ఛ. శాంతిగా ఉండడం వల్ల మనం చిన్నవాళ్ళం కాము, మనం పెద్ద మనసున్న వాళ్ళమవుతాము. అది పెద్ద మనసే ఇంటికి వెలుగు, బంధాలకు బలం, జీవితానికి అర్థమవుతుంది. ఈ మార్పు మొదలయ్యే రోజు నుంచే ఇల్లు కాస్త నిశ్శబ్దంగా అనిపించవచ్చు, కానీ ఆ నిశ్శబ్దం ఖాళీ కాదు, అది శాంతితో నిండిన శబ్దం. ఆ శాంతిలోనే ప్రేమ తిరిగి మాట్లాడుతుంది. అదే నిజమైన సంపద, అదే జీవితంలో అత్యంత విలువైన విజయం. అర్థమైంది కదండి? సో చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.